ఈ రోజు మన టాపిక్ చరిత్రలో 25 గొప్ప ఫార్మసీ మరియు వైద్య ఆవిష్కర్తలు. వీరి గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. పరిచయం. మెడిసిన్ మరియు ఫార్మసీ విశేషమైన ఆవిష్కర్తల దృష్టి ద్వారా అభివృద్ధి చెందాయి. వారి ఆవిష్కరణలు వ్యాధులను ఎలా అర్థం చేసుకోవాలి, చికిత్స చేయాలి మరియు నివారించబడతాయి. ప్రాణాలను రక్షించే టీకాల నుండి విప్లవాత్మక ఔషధాల వరకు వాటి ప్రభావం శాశ్వతమైనది. ఈ వీడియోలో మేము చరిత్రలో 25 గొప్ప ఫార్మసీ మరియు ఔషధ ఆవిష్కరణలను అన్వేషిస్తాము. 1. హిప్పోక్రేట్స్. హిప్పోక్రేట్స్ను వైద్య పితామహుడిగా పిలుస్తారు. అతను నైతిక వైద్య అభ్యాసాన్ని మరియు జాగ్రత్తగా రోగి పరిశీలనను ప్రవేశపెట్టాడు. హిప్పోక్రటిక్ ప్రమాణాన్ని నేటికీ వైద్యులు అనుసరిస్తున్నారు. 2. గాలెన్. గాలెన్ ఒక గ్రీకు వైద్యుడు మరియు ఔషధ నిపుణుడు. అతను ఔషధ సూత్రీకరణ మరియు అనాటమీ అధ్యయనం యొక్క ప్రారంభ పద్ధతులను అభివృద్ధి చేశాడు. అతని రచనలు 1000 సంవత్సరాలకు పైగా వైద్యాన్ని ప్రభావితం చేశాయి. 3. అవిసెన్నా ఇబ్న్ సినా. అవిసెన్నా ప్రసిద్ధ పర్షియన్ వైద్యుడు మరియు తత్వవేత్త. అతని పుస్తకం ది కానన్ ఆఫ్ మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్యను రూపొందించింది. అతను అధునాతన ఫార్మకాలజీ మరియు క్లినికల్ టెస్టింగ్ పద్ధతులను అభివృద్ధి చేశాడు. 4. పారాసెల్సస్. పారాసెల్సస్ని ఫాదర్ ఆఫ్ టాక్సికాలజీ అంటారు. ఒక పదార్థం ఔషధమా లేదా విషమా అనేది మోతాదు నిర్ణయిస్తుందని అతను బోధించాడు. అతని ఆలోచనలు ఔషధ శాస్త్రాన్ని ఆధునీకరించాయి. 5. ఆండ్రియాస్ వెసాలియస్. వెసాలియస్ ఆధునిక మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని స్థాపించాడు. అతను మునుపటి శరీర నిర్మాణ సిద్ధాంతాలలో అనేక లోపాలను సరిదిద్దాడు. అతని పని వైద్య మరియు శస్త్రచికిత్స ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచింది. 6. విలియం హార్వే. విలియం హార్వే మానవ శరీరంలో రక్త ప్రసరణను కనుగొన్నాడు. గుండె నిరంతరం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో వివరించారు. ఈ ఆవిష్కరణ వైద్య శరీరధర్మ శాస్త్రాన్ని మార్చింది. 7. ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ మొదటి విజయవంతమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాడు. అతని మసూచి వ్యాక్సిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. ఇమ్యునాలజీ పితామహుడిగా ఆయనను పిలుస్తారు. 8. లూయిస్ పాస్చర్. క్రిములు వ్యాధులకు కారణమవుతాయని లూయిస్ పాస్చర్ నిరూపించాడు. అతను రేబిస్ మరియు ఆంత్రాక్స్ కోసం వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాడు. అతని పని మైక్రోబయాలజీకి పునాది వేసింది. 9. రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ ప్రధాన వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను గుర్తించారు. అతను క్షయ మరియు కలరాకు కారణమయ్యే సూక్ష్మక్రిములను కనుగొన్నాడు. అతని పరిశోధన ఆధునిక అంటువ్యాధి నియంత్రణను రూపొందించింది. 10. ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ మరియు ఆసుపత్రి సంరక్షణను మార్చింది. ఆమె పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత పద్ధతులను ప్రవేశపెట్టింది. ఆమె పని ఆసుపత్రి మరణాల రేటును గణనీయంగా తగ్గించింది. 11. పాల్ ఎర్లిచ్. పాల్ ఎర్లిచ్ను కెమోథెరపీ పితామహుడిగా పిలుస్తారు. అతను లక్ష్య ఔషధ చికిత్స భావనలను ప్రవేశపెట్టాడు. అతను సిఫిలిస్కు మొదటి సమర్థవంతమైన చికిత్సను అభివృద్ధి చేశాడు. 12. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నాడు. పెన్సిలిన్ మొదటి నిజమైన యాంటీబయాటిక్ అయింది. అతని ఆవిష్కరణ సంక్రమణ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది.
13. హోవార్డ్ ఫ్లోరీ. హోవార్డ్ ఫ్లోరీ వైద్యపరమైన ఉపయోగం కోసం పెన్సిలిన్ను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. అతను పెద్ద ఎత్తున యాంటీబయాటిక్ ఉత్పత్తిని ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో అతని పని లెక్కలేనన్ని మంది ప్రాణాలను కాపాడింది. 14. ఎర్నెస్ట్ బోరిస్ చైన్. ఎర్నెస్ట్ చైన్ పెన్సిలిన్ శుద్ధి చేసే పనిలో ఉన్నాడు. అతను ఔషధాన్ని రోగులకు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా చేశాడు. అతని పరిశోధన ఆధునిక యాంటీబయాటిక్ థెరపీకి మద్దతు ఇచ్చింది. 15. జోనాస్ సాల్క్. జోనాస్ సాల్క్ ఇంజెక్ట్ చేయగల పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాడు. అతని టీకా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలను రక్షించింది. ప్రజారోగ్యానికి తన కృషిని అంకితం చేశారు. 16. ఆల్బర్ట్ సబిన్. ఆల్బర్ట్ సబిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఇది నిర్వహించడం సులభం మరియు విస్తృతంగా ఉపయోగించబడింది. అతని పని ప్రపంచ పోలియో నిర్మూలనకు మద్దతు ఇచ్చింది. 17. రుడాల్ఫ్ విర్చో. రుడాల్ఫ్ విర్చోను పాథాలజీ పితామహుడు అంటారు. అతను సెల్యులార్ స్థాయిలో వ్యాధులను వివరించాడు. అతని ఆలోచనలు వైద్య నిర్ధారణను మెరుగుపరిచాయి. 18. జోసెఫ్ లిస్టర్. జోసెఫ్ లిస్టర్ క్రిమినాశక శస్త్రచికిత్సను ప్రవేశపెట్టారు. అతను శస్త్రచికిత్స ప్రక్రియల సమయంలో అంటువ్యాధులను తగ్గించాడు. అతని పద్ధతులు శస్త్రచికిత్సను సురక్షితంగా చేశాయి. 19. క్లాడ్ బెర్నార్డ్. క్లాడ్ బెర్నార్డ్ ప్రయోగాత్మక వైద్యానికి మార్గదర్శకుడు. అతను వైద్య పరిశోధనలో శాస్త్రీయ పరీక్షను ప్రవేశపెట్టాడు. అతని పని ఔషధ అభివృద్ధి పద్ధతులను మెరుగుపరిచింది. 20. ఓస్వాల్డ్ అష్మీడెబెర్గ్. ఓస్వాల్డ్ అష్మీడెబెర్గ్ ఆధునిక ఫార్మకాలజీని స్థాపించారు. శరీరంలో డ్రగ్స్ ఎలా పనిచేస్తుందో ఆయన అధ్యయనం చేశారు. అతని పరిశోధన ఔషధ శాస్త్రాన్ని రూపొందించింది. 21. గెర్ట్రూడ్ ఎలియన్. గెర్ట్రూడ్ ఎలియన్ ప్రాణాలను రక్షించే మందులను అభివృద్ధి చేశాడు. ఆమె పని క్యాన్సర్ మరియు HIV చికిత్సలకు దారితీసింది. ఆమె ఆధునిక ఔషధ రూపకల్పనను అభివృద్ధి చేసింది. 22. జేమ్స్ బ్లాక్. జేమ్స్ బ్లాక్ బీటా బ్లాకర్స్ మరియు అల్సర్ మందులను అభివృద్ధి చేశాడు. ఈ మందులు గుండె మరియు కడుపు చికిత్సను మార్చాయి. అతని పని లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. 23. మేరీ క్యూరీ. మేరీ క్యూరీ వైద్య రేడియేషన్ పరిశోధనలో ముందున్నారు. ఆమె ఆవిష్కరణలు క్యాన్సర్ చికిత్సను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడ్డాయి. ఆమె మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీకి సహకరించింది. 24. తుయుయు. మలేరియా చికిత్స కోసం మీరు ఆర్టెమిసినిన్ని కనుగొన్నారు. ఆమె ఔషధం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది. ఆమె సాంప్రదాయ మరియు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని మిళితం చేసింది. 25. ఫ్రెడరిక్ బాంటింగ్. ఫ్రెడరిక్ బాంటింగ్ సహా కనుగొన్న ఇన్సులిన్. ఇన్సులిన్ మధుమేహాన్ని నియంత్రించదగిన వ్యాధిగా మార్చింది. అతని పని ఆధునిక వైద్యాన్ని మార్చింది. 'నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జీ
శోభనాద్రి రావు.